మన బ్రతుకులు, మన విధానాలు, మన నడవడికలు, మన యొక్క స్థితిగతులు అన్నీ కూడా అలాగే ఉండిపోతున్నాయి. మార్పు అనేది ఎక్కడ కూడా కనబడతలేదు. యేసుక్రీస్తు నీ కోసం కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినంలో సజీవుడే లేచాడు. గాని మాటలు ఆడుతున్నావు గాని, పునరుత్థానుడు అంటున్నావు గాని, సజీవుడు అంటున్నా గాని ఆ సజీవము నీలో కనబడతలేదు. జీవము అని అంటున్నా గాని యేసయ్య యొక్క జీవం నీలో కనబడతలేదు. యేసయ్య వెలుగు అని అంటున్నా గాని ఆ వెలుగు నీలో కనబడతలేదు. యేసయ్య ప్రేమమయుడు అని అంటున్నా గాని ఆ ప్రేమ నీలో కనబడతలేదు. ఎందుకో తెలుసా? నీవు అజ్ఞానములో ఉన్నావు గనక. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, ఎన్ని సంవత్సరాలు గడిచినా నా బ్రతుకులో ఏ మాత్రము ధన్యకరమైన భాగ్యము నా బ్రతుకుల్లో కలుగుతా లేదు అని నువ్వేం చేస్తున్నావు అంటే నిరుత్సాహపడిపోయి అల్ప విశ్వాసిగా మిగిలిపోతున్నావు.